పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటారనుకోవచ్చా? డెఫినెట్లీ అన్న. రాజ్యాంగబద్ధంగా ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం సకాలంగా పరిపాలన అందించినప్పుడు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించినప్పుడు డెఫినెట్లీ ఏ పార్టీ అయినా అధికారం ఇక్కడికి రావచ్చు, పోటీ చేయవచ్చు, ప్రజల మన్నన పొంది అధికారంలో రావచ్చు. గత 10 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వం పరిపాలించింది. ఇప్పుడు ప్రజాపాలన అంటుంది. ఇక్కడ నిరుద్యోగులకు అవకాశం లేదు, ఉద్యోగ అవకాశాలు లేదు, ఉపాధి అవకాశాలు లేదు. నిరుద్యోగుల అంశంపై ఈరోజు గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం అనేక రకాల హామీలు ఇచ్చి ఈరోజు నెరవేరని పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఉపాధి అవకాశాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, రైతు బీమా, రైతు భరోసా అన్నారు. ఇలాంటి ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు కావచ్చు, ఇటు రైతులకు కావచ్చు, ఇటు మహిళలకు కావచ్చు, ఏ విధంగా ఆదుకోని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి మాట్లాడే ముందు అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఏవైతే హామీలు ఇచ్చాయో అక్కడ నెరవేర్చుకున్నాయి అనుకోవచ్చా? పనులు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అనుకో, 2 సంవత్సరాల వాళ్ళు ఈరోజు నీటి సౌకర్యాలు లేని ప్రదేశాల్లో నీటి సౌకర్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో, ట్రైబ్స్ ప్రాంతాల్లో ఈరోజు రోడ్ లేని ప్రాంతంలో రోడ్డు, కరెంటు చూడని ఈ కళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ హయాంలో కరెంటు చూస్తున్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఉంది. అది అవార్డు కూడా తీసుకున్న వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి అభివృద్ధి పనులు ఎంతో మత్స్యకారులకు కావచ్చు, ఇటు కౌలు రైతులకు కావచ్చు, ఇంకో గ్రామీణ ప్రాంతాల్లో, ట్రైబ్స్ ప్రాంతంలో, కరెంట్ లేని ప్రాంతంలో, రోడ్ లేని ప్రాంతంలో, చెప్పులు వేసుకొని ప్రాంతంలో కూడా ఈరోజు అభివృద్ధి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సీసీ రోడ్లు వేస్తున్న ఈరోజు డాంబర్ రోడ్డు ఒక కొండ ప్రాంతానికి చేరే వైనం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ మార్పు కోరుకుంటే, గవర్నమెంట్లో ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టి ఒక ప్రభుత్వాన్ని వ్యవస్థ చేసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చవలసిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. ఈరోజు జనసేన ఒక డిప్యూటీ సీఎంగా ఒక ప్రాంతానికి పరిమితమైన, పిఠాపురానికి పరిమితమైన ఎమ్మెల్యే వేరే ప్రాంతాల అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏపీ ప్రజలందరూ నా వాళ్ళే, ఏ నియోజకవర్గం మాకు సంబంధం లేదు, నీకు ఒక డిప్యూటీ స్థాయి హోదాలో ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలో ఏవే అన్యాయాలు జరుగుతున్నా వాటిని పరిష్కరించే మార్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. అందుకోసమే ఆయన సదృశయం, ఆయన మనస్తత్వం ప్రజలకు సేవకు అనుకూలంగా ఉంది అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ 7 సిద్ధాంతాలతో ఏమైతే ఉన్నాయో వాటిని కట్టుబడి ఈరోజు ఎక్కడి నుంచో మేము మారుమూల ప్రాంతాల నుంచి ఈరోజు జనసేన పార్టీలో చేరాల్సి, జనసేన పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించి, ప్రజలకు సేవ చేయాలని భావించి ఈరోజు మేము జనసేన పార్టీలో స్టాండ్ అయి ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే క్రైమ్ రేటు ఉందో, ముఖ్యంగా మహిళల పైన ఉన్న ఏదైతే ఎక్కువ క్రైమ్ రేటు ఉందో అది ఇప్పుడు తగ్గిపోయింది అనుకోవచ్చా కూటమి ప్రభుత్వం వచ్చాక? డెఫినెట్లీ తగ్గిపోయిందండి. అప్పుడు 30,000 మంది వేరే దేశాలకు కానీ తరలించడం ఆ వార్తలు మేము ఎన్నో చూసినాం. ఇప్పుడు కూడా అక్కడ అత్యాచారాలు, మానభంగాలు కూడా చాలా జరిగినాయి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కటి మీరు చూసే ఉంటారు. ఒక చిన్న అమ్మాయి మీద ఒక 60 సంవత్సరాల ఆయన అత్యాచారం చేయబోతూ ఆ వీడియో ఒకటి వైరల్ అయితే ఆయన చెరువులో ఇలా శవమై తేలిండో మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం చేసినది కాదు, ప్రభుత్వానికి భయపడి వాళ్ళు ఏ విధంగా భయాందోళనకు గురవుతున్నో, ఇలాంటి అత్యాచారాలు, మానభంగాలు జరగకుండా ఈ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మీరు 2 ఎగ్జాంపుల్ కూడా చూసే ఉన్నారు ఆడ. కాబట్టి 100% మహిళలకు ఏ విధమైన దాడులు జరుగుతున్నాయో, వాటికి మహిళల్లో ఏ విధంగా, స్త్రీలకు కావచ్చు ఏ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయో వాటి మీద డెఫినెట్లీ ఈ ప్రభుత్వము నిశ్చితగా నిబద్ధతగా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఇక్కడ మరి జనసేననే కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇక్కడ టీడీపీ కూడా ఇక్కడ పోటీ చేస్తే కనుక, విడిగా పోటీ చేసినా, కూటమిగా పోటీ చేసినా కానీ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఎన్నుకుంటారు అనుకోవచ్చు? డెఫినెట్లీ ప్రభావం 100% చూపిస్తాం. గతంలో టీఆర్ఎస్ కేసీఆర్ గారు కావచ్చు 2006లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు, సిపిఐతో పొత్తు పెట్టుకున్నాడు, సిపిఎంతో పొత్తు పెట్టుకొని ముందలు సాగించు. డెఫినెట్లీ మా అధికారం మా ప్రాంతంలో ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వమే రావాలనుకుంటే ఇక్కడ జనసేన స్వాగతిస్తే జనసేన స్వయంగా పోటీ చేయవచ్చు. అదే మనం కలిసి పోటీ చేయాలనుకుంటే డెఫినెట్లీ ప్రజలకి క్షేమం కోసం డెఫినెట్లీగా కలిసి కూడా పోటీ చేయొచ్చు. దానికి మేము అందరం స్వాగతిస్తాం, తెలంగాణ ప్రజలు కూడా స్వాగతిస్తారు, తెలంగాణ యువత కూడా స్వాగతిస్తారు. అది ఒకరిద్దరో మేము చెప్పుకొని దాన్ని స్వాగతించి మేము ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం కాదు. ప్రజల కోరిక మేరకు, ప్రజల ఆశయాల మేరకు వాళ్ళు కూటమి అయినా సరే మేము వెన్నుకుంటామని
భావనతో ఉన్నప్పుడు అది డెఫినెట్లీ ప్రజాస్వామ్యంలో స్వాగత పలుకుతాం. అది డెఫినెట్లీ కూటమైనా కాదు, స్వతంత్ర అభ్యర్థిగా కావచ్చు, డెఫినెట్లీ 100% తెలంగాణలో పోటీ చేయబోతున్నాం. థ్యాంక్ థ్యాంక్ యూ.